ఐబీపీఎస్ క్లర్క్స్ ఎగ్జామినేషన్కి 1 మంత్ టైం ఉంది. సో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ వాళ్ళ ప్రిపరేషన్ అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. 1 మంత్లో కనీసం ప్రిపేర్ అవ్వడానికి సాధ్యమవుతుందా, ఇప్పుడు ప్రిపేర్ అవ్వచ్చా, ప్రిపేర్ అయితే 1 మంత్లో ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది స్టూడెంట్స్ అడుగుతూనే ఉన్నారు. దానికోసమే ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో హౌ టు ప్రిపేర్ ఫర్ ఐబీపీఎస్ క్లర్క్స్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇన్ 1 మంత్. సో 1 మంత్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి ఫస్ట్ దీనికంటే ముందు మీకు రావాల్సిన ఆలోచన ఏంటంటే 1 మంత్లో పాసిబుల్ అవుతుంది, రాకూడదు ఏంటంటే ఇజ్ ఇట్ పాసిబుల్, నేను చేస్తానా, క్రాక్ చేస్తానా, ఇలాంటివి థాట్స్ ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. I can say that it is very much possible. This is IBPS clerical examination. It is not PO examination. అంటే ముందు మైండ్లో ఒక పాజిటివ్ ఇది రావడానికి, నేను క్లరికల్ ఎగ్జామినేషన్ రాస్తున్నాను, కొంచెం బిగ్గర్ ఎగ్జామినేషన్ కాదు కాబట్టి ఈ టైం నాకు సరిపోతుంది అనే పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేయండి. సో ఫర్గెట్ అబౌట్ ఆల్ ద నెగటివ్ థాట్స్, నెగటివ్ అడ్వైజెస్ హూఎవర్ గివ్స్ యూ, ఇది పాసిబుల్ కాదు వదిలేసేయని. సో నథింగ్ రాంగ్ ఇన్ ప్రిపేరింగ్. 1 మంత్ ఇస్తే యూ కెన్ గివ్ యువర్ బెస్ట్, సక్సెస్ వస్తుంది రాకపోతే తర్వాత విషయం. సో నౌ లెట్ us see how to prepare for in this 1 month and how to make it. ఏ ఒక ఆర్డర్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలండి. సో యాజ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టైంకి యూ హ్యావ్ టు ప్రిపేర్ అట్ మెయిన్స్ లెవెల్. యాజ్ యూ ఆల్రెడీ నో, మీకు అందరికీ తెలుసు ప్రిలిమినరీలో ఉండే ఎగ్జామినేషన్ ఉన్న సబ్జెక్ట్సే మెయిన్స్లో కూడా ఉన్నాయి. సో ప్రిలిమినరీలో ఉండేటువంటి న్యూమరికల్ ఎబిలిటీ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇవే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 3 ఎగ్జామినేషన్స్ మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. సో హౌ టు ప్రిపేర్ ఫర్ దీస్ థింగ్స్ మనం ఒకసారి చూద్దాం. ఈ 30 days టైంకి మనకు ఉన్నటువంటి ఎగ్జామినేషన్కి. అండ్ డెఫినెట్గా 30 days పాసిబుల్ అవుతుంది. బట్ ఎలా చేయాలి, 30 days పాసిబుల్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఈ 3 సబ్జెక్ట్స్ మనకి ఏదైతే ఉన్నదో, న్యూమరికల్ ఎబిలిటీ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనొచ్చు, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్ట్స్. సో ఈ 3 సబ్జెక్ట్స్లో ఫస్ట్ ప్రిలిమినరీలో కానీ మెయిన్స్లో కానీ వచ్చే సబ్జెక్ట్స్, ఐ మీన్ టాపిక్స్లో డిఫరెన్స్ ఏమీ లేదు, సేమ్ టాపిక్స్, ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ డిఫికల్టీ లెవెల్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో లోయర్ లెవెల్లో ఉంటే క్వశ్చన్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్ హైయర్ లెవెల్లో ఉంటాయి. బట్ ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అవే కాబట్టి మీరు ఆ టాపిక్స్ ప్రిపేర్ అవుతూ కొంచెం హైయర్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. వెరీ మచ్ పాసిబుల్, ఇవన్నీ కంప్లీట్ కవర్ చేసుకోవడానికి వెరీ మచ్ పాసిబుల్. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్స్లో, ఆల్ ద 3 సబ్జెక్ట్స్లో ఒక కంప్లీట్గా టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవుతూ పోతున్నాము ఒక ఆర్డర్లో అన్నట్టు కాకుండా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ముందు కంప్లీట్ చేసేసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ మనకు వాటిలో నుంచే వస్తాయి. అవి ఐడెంటిఫై చేసి అవి కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్ వైజ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను మీకు చెప్తాను. వెన్ వీ కమ్ టు న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని కూడా అంటాం మనం. సో దాంట్లో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మోర్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ సింప్లిఫికేషన్స్, 10 to 15 క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్ వస్తాయి మీకు, అప్రాక్సిమేట్ వాల్యూస్ సింప్లిఫికేషన్స్ కలిపి. దాని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాంటిటేటివ్ కంపారిజన్ రావచ్చు రాకపోవచ్చు, బట్ ఛాన్సెస్ ఆర్ మోర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రావడం. క్వాంటిటేటివ్ కంపారిజన్ ఆల్మోస్ట్గా రావు, మీకు వస్తే అది మెయిన్స్లో వచ్చే అవకాశం ఉంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో 5 క్వశ్చన్స్ మీకు మ్యాక్సిమంగా వచ్చేటువంటిది. తర్వాత నంబర్ సిరీస్, అది రాంగ్ నెంబర్ సిరీస్ కావచ్చు, మిస్సింగ్ నెంబర్ సిరీస్ కావచ్చు, దాంట్లో మ్యాక్సిమంగా 5 క్వశ్చన్స్ వస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్స్ 5 క్వశ్చన్స్ వస్తాయి, క్లరికల్ ఎగ్జామినేషన్ కాబట్టి పీఓలో ఎక్కువగా వస్తాయి. అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ 10 నుంచి 15 దాకా వస్తాయి. సో ఇవన్నీ ఇలాగే వస్తాయని కాదు, ఏదైనా మిస్ చేయొచ్చు. మనకి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామినేషన్ కంపేర్ చేస్తే మీకు నంబర్ సిరీస్ క్వశ్చన్స్ వచ్చాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రాలేదు చాలా స్లాట్స్లో. సో కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అర్థమెటిక్, సింప్లిఫికేషన్స్ నుంచి వచ్చాయి. మనకి సింప్లిఫికేషన్స్, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్, నంబర్ సిరీస్ ఇవే వచ్చాయి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామినేషన్ చాలా స్లాట్స్లో. సో చెప్పలేం మనం, బట్ యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇందులో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది, యూ ఫస్ట్ స్టార్ట్ విత్ సింప్లిఫికేషన్స్. మీకు ఎలాగో వస్తాయి, సింప్లిఫికేషన్స్ ఫాస్ట్గా చేయగలిగేలాగా మీరు వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి. సో నేను చేసినటువంటి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, సింప్లిఫికేషన్ వీడియోస్ అన్ని కూడా మీరు వాచ్ చేయండి. అవన్నీ కూడా చూసి మీకు టెక్నిక్స్ ఎలా వాడాలి అనేది ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్ మీరు సాల్వ్ చేస్తారు, బట్ ఇన్ వాట్ టైం. సో కాబట్టి టెక్నిక్స్ ఇంపార్టెంట్. సో అలాగే నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకోండి. జస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వోంట్ టేక్ మచ్ ఆఫ్ టైం. మీరు ఒక 1 అవర్లో మీరు కంప్లీట్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో గ్రిప్ తెచ్చుకునేటువంటిది టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ఒకసారి మీకు అర్థమైపోతే మీరు చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేస్తారు. 5 క్వశ్చన్స్ 1 minute ఆన్సర్ చేసేటువంటి కేపబిలిటీ మీకు తప్పనిసరిగా వస్తుంది, అది కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత నంబర్ సిరీస్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ తెలుసు, రిలేషన్ బిట్వీన్ ద నంబర్స్, వీలైనంత త్వరగా రిలేషన్ కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే స్టాండర్డ్ మోడల్స్ ఒక 25 to 30 మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు నంబర్ సిరీస్లో వస్తాయి. ఇవే మోడల్స్ ఎప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దాని మీద కూడా మీరు
నేను వీడియో చేశాను, మనం దీంట్లోనే ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకుని నంబర్ సిరీస్ మీద కూడా అవి చూసుకుంటే ఇది మీరు కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, నంబర్ సిరీస్, దాని తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ బాగా చేయాలంటే మీరు పర్సంటేజెస్ టాపిక్ ముందు నేర్చుకోండి, యావరేజెస్ నేర్చుకోండి, రేషియో ప్రపోర్షన్ నేర్చుకోండి, తర్వాత సింప్లిఫికేషన్ టెక్నిక్స్ నేర్చుకోండి, క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలన్నది. ఇవి మీరు 3 వీటి మీద గ్రిప్ వస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ బాగా చేస్తారు. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ గో టు ది ఇండివిజువల్ టాపిక్స్ ఇన్ అర్థమెటిక్. దీని తర్వాత ఇండివిజువల్ టాపిక్ వెళ్తారు అంటే టైమ్ అండ్ వర్క్ కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, సో ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో కూడా సింగిల్ బిట్ క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. సో ఆ టాపిక్స్ కవర్ చేయండి. ముందుగా నేను చెప్పిన మేజర్గా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనికి వెళ్ళండి. సో మీరు అర్థమెటిక్ టాపిక్స్ ఏదైనా టాపిక్స్ ప్రాబబిలిటీ లేదు, పర్ముటేషన్ కాంబినేషన్ మీరు చివరి దాకా మీకు కుదరలేదంటే వదిలేసిన 1 మార్క్ మిస్ అవుతారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వదిలేస్తే 5 మార్కులు మిస్ అవుతారు. నంబర్ సిరీస్ వదిలేస్తే 5 మార్కులు మిస్ అవుతారు. సో కాబట్టి యూ ఫినిష్ ఆఫ్ ఆల్ ద మేజర్ టాపిక్స్, ఐ మీన్ వేర్ మేజర్ మోర్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ కమ్. సో అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత దెన్ యూ కమ్ టు సింగిల్ బిట్ క్వశ్చన్స్. అర్థమెటిక్లో చివరిలో చేసుకున్నావు ఇది ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్ చేసుకోండి. దెన్ వీ కమ్ టు రీజనింగ్. రీజనింగ్లో మనకి సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో యాజ్ ఐ టోల్డ్ యూ 15 to 20 క్వశ్చన్స్ మనకి 2 టాపిక్స్ నుంచి వస్తాయి. ఫస్ట్ మీరు ఇది కంప్లీట్ చేసేసేయండి. ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఇందులో ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఇన్ఈక్వాలిటీ మీకు ఎక్కువ వచ్చే క్వశ్చన్స్. సో దానిలో పార్ట్గానే కోడెడ్ ఇన్ఈక్వాలిటీ కూడా తీసుకున్నాం. కోడింగ్, డీకోడింగ్, ముందు కోడింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. సీడింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, ఇన్ఈక్వాలిటీ, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, తర్వాత బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలాగిజం, మోడర్న్ ర్యాంకింగ్, అన్ని ఈజీ టాపిక్స్. మీరు కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఫీల్ అయ్యేది ఈ 2 టాపిక్స్, సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్. అది కాస్త జాగ్రత్తగా చేసుకుంటారండి, కంఫర్టబుల్ చేస్తారు. ఇది క్లరికల్ ఎగ్జామినేషన్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా క్వశ్చన్స్ ఉండవు, బట్ ఫాస్ట్గా చేయగలాగా మీకు ప్రాక్టీస్ ఉండాలి. అందుకోసమే ఇదే ఆర్డర్లో మీరు కంప్లీట్ చేసుకోండి. దీనికి కూడా పెద్ద టైం పట్టదు. మీరు కంప్లీట్గా ఈ అన్ని టాపిక్స్ల మీద గ్రిప్ తెచ్చుకోవడానికి 10 days చాలు. అన్ని టాపిక్స్ నేర్చుకోవడానికి 10 days చాలు ఇవి. సో ఈ టాపిక్స్ అని ఇదే ఆర్డర్ నేర్చుకోండి. మెయిన్స్లో వచ్చే లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ, ఇన్పుట్ అవుట్పుట్ కానీ, లేకపోతే కాజ్ అండ్ ఎఫెక్ట్ కానీ, ఎలిబిలిటీ టెస్ట్, ఇలాంటి టాపిక్స్ అని మెయిన్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నేర్చుకోండి మెయిన్స్లో. బట్ ప్రిలిమ్స్ లోపల మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఇవి. అవి ఆ మెయిన్స్లో ఉండేవి ప్రిలిమ్స్లో రావు కాబట్టి ఇవన్నీ ముందుగా కంప్లీట్ చేసేసుకోండి. దాని తర్వాత ఇంగ్లీష్కి వస్తే వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మనకి ఇంగ్లీష్లో వచ్చేసి క్వశ్చన్స్ గ్రామరు, కాంప్రహెన్షన్, వొకాబులరీ. ఓకే, సో కాంప్రహెన్షన్లో పాటుగా మనం వొకాబులరీ తీసుకుంటే గ్రామరు, కాంప్రహెన్షన్ అంతే. గ్రామర్ మీద వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. డిఫరెంట్ జనరల్గా వచ్చే మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ గ్రామర్ బేస్డ్ ఇవి. సో కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్లోనే మేజర్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. 5 నుంచి 8 దాకా వచ్చే అవకాశం ఉంది. అందులో వొకాబులరీ ఈజ్ ఎ పార్ట్. దాన్ని బేస్ చేసుకుని వొకాబులరీ 1, 2 క్వశ్చన్స్ ఇస్తారు మీకు. దాని తర్వాత క్లోజ్ టెస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటిది. సో దాని తర్వాత ఎర్రర్ డిటెక్షన్. గ్రామర్ బేస్లో ఉండేది ఏంటి అంటే ఎప్పుడు మారుతూ ఉంటుంది, పేర్లు కూడా మారుతూ ఉంటాయి, మనం ఏదో మారుస్తాం, డిఫరెంట్ టైప్లో ఉంటుంది. వాళ్ళు అడిగేదానికి ఒక పేరు పెడతాం. ఎర్రర్ డిటెక్షన్, వాట్ ఈస్ ద ఫైండింగ్ ద మిస్టేక్ అనమాట, అందులో ఏముంది అనేది ఫైండింగ్ ద ఎర్రర్స్. దాంతో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, వర్డ్ రిపేర్, రీఅరేంజ్మెంట్, ఫ్రేస్ రీప్లేస్మెంట్, ఫిల్లర్స్, డబుల్ ఫిల్లర్స్, అందులో 2 ఫిల్ అప్ ద బ్లాంక్స్ అంటాం, అందులో 2 కూడా ఇస్తారు ఫిల్ చేయడానికి. రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏమింది అనేది, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్. ఇంకా వేరే మోడల్స్ కూడా ఉండొచ్చు, బట్ సింపుల్గా జనరల్గా అడిగేటువంటి మోడల్స్ ఇవి. సో మీరేం చేస్తారంటే రీడింగ్ కాంపనెంట్, ప్యాసేజ్ ఫాస్ట్గా చదివేటటువంటి ఇది మీరు బాగా చేసుకోండి. సో ఈ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు బాగా చేయడానికి మీరేం చేస్తారంటే మోడల్ పేపర్స్ కానీ, ప్రీవియస్ పేపర్స్ కానీ, ఏ ఎగ్జామినేషన్ కావచ్చు, ఐబీపీఎస్ క్లరికల్ గురించి మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ మోర్ ఆర్ లెస్ అన్నిటికీ సేమే ఉంటుంది. కాబట్టి వీలైన ఇంగ్లీష్ పేపర్సే మీరు సాల్వ్ చేయండి, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయండి. మీకు ఎలా రాంగ్ ఏంటో అర్థమవుతుంది. మీరు ఆ సాల్వ్ చేసేటప్పుడు ఏదో పర్టికులర్ ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్లో మీకు డౌట్ వస్తే మీరు అప్పుడు ఆ పర్టికులర్ గ్రామర్ పార్ట్ని రెఫర్ చేసుకోండి. కానీ ముందే గ్రామర్ నేర్చుకున్న తర్వాత మనం క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేద్దాం అనుకోకండి, అంత టైం కూడా మనకి ఇప్పుడు ఉండదు. సో ఫర్గెట్ అబౌట్ ద గ్రామర్ నౌ, యూ జస్ట్ ప్రాక్టీస్ ఆల్ ద ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ రండి. ఈ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్ చేస్తూ ఏదైనా గ్రామర్ పార్ట్లో డౌట్ వచ్చినప్పుడు అప్పుడు మీరు రెఫర్ చేసుకుందరు కానీ, అది చూసుకుందరు కానీ, అప్పుడు మీరు కంఫర్టబుల్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మీరు చేయాల్సినటువంటిది. దాని తర్వాత కాస్త ఫాస్ట్గా చదవడానికి రీడింగ్ మీరు వీలైనంత వరకు చదివే ప్రయత్నం చేయండి. మీరు ఎట్లాగ అన్ని అర్థమెటిక్ చేస్తున్నా, రీజనింగ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా మీరు ఎట్లా ఇంగ్లీష్లోనే చదువుతారో కాస్త ఫాస్ట్గా చదివే ప్రయత్నం అనేది చేసుకుంటూ రండి. సో వీలైనంత వరకు మీరు మోడల్ పేపర్స్ చేసేటప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ చేసేటప్పుడు ఇంతకుముందు ప్యాసేజ్ ఎలాంటి ప్యాసేజ్ వచ్చాయో కూడా ఒకసారి చూసుకోండి. క్లరికల్లో ప్యాసేజ్ ఈజీగానే ఉంటుంది. పీఓ లెవెల్కి వెళ్ళినప్పుడు కాస్త డిఫికల్ట్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ అవన్నీ కూడా ఉండేటువంటి ప్యాసేజ్లు ఉంటాయి. బట్ క్లరికల్లో యూజువల్గా తక్కువ లెవెల్లోనే ఉంటాయి కాబట్టి దాని గురించి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. బట్ యూ నీడ్ టు
స్పెండ్ గుడ్ టైం. ఈ ప్రాక్టీస్ బాగా చేసుకుంటారండి. ఈ 3 చేసుకుంటూ వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, అది యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, మీరు చేసే టాపిక్స్ నేర్చుకునేటప్పుడు అవన్నీ కూడా కొంచెం ఎక్కువ లెవెల్లో ఉన్న, వీలైనంత వరకు ఎక్కువ లెవెల్లో చేసుకుంటారండి. అప్పుడు మీకు సరిపోతుంది. మీరు అంటే మెయిన్స్లో కూడా వస్తాయి. ఇవే టాపిక్స్ మళ్ళీ మెయిన్స్లో ఉంటాయి. సేమ్ ఆల్మోస్ట్ ఇవే టాపిక్స్ అన్నీ మెయిన్స్లోకి వస్తాయి. డిఫరెన్స్ ఏమీ లేదు మెయిన్స్లో. ఓకే, కాకపోతే డిఫికల్టీ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత జనరల్ అవేర్నెస్ అనేది రోజుకి 1 గంట టైం మాత్రం తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్ కోసం స్పెండ్ చేయండి. సో మన యాప్ ఉంది, గూగుల్ ప్లే స్టోర్ నుంచి రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు అందులో డౌన్లోడ్ చేసుకోండి. యూ హ్యావ్ డైలీ కరెంట్ అఫైర్స్. ఆ డైలీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా అవసరం. ఆ డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఇప్పటి నుంచే చూసుకుంటారండి. కనీసం కొంత టైం స్పెండ్ చేయండి డైలీ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే మెయిన్స్లో మీకు మళ్ళీ టైము సరిపోతుంది అనమాట దీన్ని ఇప్పుడే ప్రిపేర్ అవుతాయి. సో అస్సలు ఇది పాసిబుల్ కాదనుకున్నప్పుడు తర్వాత చూసుకోవచ్చు. బట్ ద మోర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ దీస్ 3 సబ్జెక్ట్స్. ముందు మీ ఫస్ట్ టార్గెట్ షుడ్ క్వాలిఫై ఇన్ దిస్ వన్. మళ్ళీ ఇవే ఎలాగో మెయిన్స్లో ఉంటాయి, ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి జనరల్ అవేర్నెస్ కంప్లీట్ చేసుకుంటారు. బట్ డోంట్ ఫర్గెట్, ఇవన్నీ చేసుకుంటే 1 మంత్లో డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. సో నెగిటివ్ థాట్స్ అనేది పక్కన పెట్టండి. ఓకే, అండ్ డౌన్లోడ్ మన టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్ మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి, రిజిస్టర్ అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే అండ్ డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. ఇవి మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తాయి. టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ఎంసీక్యూస్, డైలీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, డైలీ కరెంట్ అఫైర్స్, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ యాప్లో లేనివి ఇందులో వచ్చేలాగా మీకు ఇందులో ఉంటాయి. కాబట్టి ఇవి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అండ్ వీలైన టెస్టులు రాయండి. మీరు టెస్టులు రాయడానికి వీ హ్యావ్ ఫ్రీ టెస్ట్, చాలా త్రో అవే ప్రైసెస్లో మీకు టెస్టులు అనేది మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో అది కూడా మీరు ఆన్లైన్ టెస్ట్ 299 రూపీస్కి ఆల్ బ్యాంకింగ్ టెస్టులు ఉంటాయి మీకు. ఐబీపీఎస్ క్లర్కే కాదు, ఆల్ లెవెల్ ఆఫ్ బ్యాంకింగ్ టెస్ట్, అన్ని ఎగ్జామినేషన్స్కి పనికొచ్చేలాగా ఈ టెస్ట్ ఉన్నాయి. దెన్ అది మీరు అన్ని టెస్టులు విత్ 1 year వ్యాలిటీ ఉంది. యూ జస్ట్ బై దట్ వన్. సో అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటారండి. ఎస్, వీఆర్ హ్యావింగ్ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా దీనికి సంబంధించి 1 month బ్యాచ్లు రేపటి నుంచే స్టార్ట్ అవుతాయి, 15th నుంచి స్టార్ట్ అవుతాయి. సో దట్ ఇఫ్ పాసిబుల్ ఆఫ్లైన్ బ్యాచ్ తీసుకోవచ్చు. అదర్వైజ్ సిట్ ఎట్ హోమ్, మీకు పాసిబుల్ అనే వేలో ప్రిపేర్ అవుతూ రండి. డెఫినెట్గా ఉంటుంది. మీకు ఇచ్చే మీ టెస్ట్లో కూడా, ఆన్లైన్ టెస్ట్లో కూడా యూ హ్యావ్ టాపిక్ వైజ్ టెస్ట్, సెక్షన్ వైజ్ టెస్ట్, ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ అన్నీ ఉన్నాయి. మీకు చాలా యూజ్ అవుతాయి. ఇఫ్ పాసిబుల్ యూ బై దట్ వన్ అండ్ ప్రాక్టీస్ బాగా చేసుకుంటారండి. బట్ వన్ థింగ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, బీన్ ఏ పాజిటివ్ వే. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. 1 monthలో పాసిబుల్ అవుతుంది. 1 monthలో డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. బికాస్ ఐ హావ్ సీన్ మెనీ స్టూడెంట్స్, చాలా మంది 1 monthలో ప్రిపేర్ అయ్యి సక్సెస్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఫర్గెట్ ఆల్ ద నెగిటివ్ థాట్స్. డోంట్ టేక్ నెగిటివ్ సజెషన్స్ ఫ్రమ్ మెనీ పీపుల్. ఎవరైనా మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తే జస్ట్ లీవ్ దోస్ వర్డ్స్, స్టే అవే ఫ్రమ్ దోస్ పీపుల్. పాసిబుల్ కాదు 1 monthలో వదిలేయండి అని చెప్పినా సరే వాళ్ళని వదిలేయండి ముందు మీరు. కాబట్టి మీరు పాజిటివ్ నోట్లో ఉండండి, పాజిటివ్ వేలో ఉండండి. ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. ఒకవేళ మీకు సక్సెస్ రాకపోతే 1 monthలో ప్రిపేర్ అయితే యూ ఆర్ నథింగ్ టు లూజ్. మీకు ఈ ప్రిపరేషన్ వేరే ఎగ్జామినేషన్ మనకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి స్టార్ట్ ప్రిపేరింగ్. 1 month టైం ఉంది. గివ్ యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్.